హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఏం డౌట్స్ ఉన్నా సరే నాకు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అన్ని వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను. సో మీకు ఏం డౌట్ ఉన్నా సరే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఇంకా లేట్ వద్దు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం చూడంటే గూగుల్లోకి వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా పీసీసీ అప్లై ఆన్లైన్ ఇండియా అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద డౌన్ సైడ్లో కనిపిస్తుందా పాస్పోర్ట్ ఇండియా .gov.in అని, అది క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఈ పేజ్ వస్తుంది. దీంట్లో హోమ్ పేజ్కి వెళ్ళిపోండి మీరు. ఇది నో నీడ్. ఓకే, సో దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో నాకైతే ఐడి లేదు, కొత్తగా ఐడి క్రియేట్ చేస్తున్నాను. సో మనది అంటే ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా డెమో చూపిస్తున్నాను మీకు. అంటే నా కోసం పీసీసీ అప్లై చేస్తే నేను ఏమేమి అప్లికేషన్ అంటే నేను ఎలా ఫిల్ చేస్తాను అప్లికేషన్ అనేది చూపిస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. నాకు దీంట్లో ఐడి లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను. మాదైతే శ్రీకాకుళం వస్తుంది. నా పేరు, నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, దెన్ ఆఫ్టర్ లాగిన్ ఐడి ఇక్కడ ఇచ్చేసి మీరు చెక్ అవైలబిలిటీ చూసుకోవాలి. అది అవైలబిలిటీ ఉంటే ఓకే, లేదు అంటే ఇది ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తాను కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో వస్తుంది, బట్ మీరు చెక్ చేసుకోవాలి. దెన్ పాస్వర్డ్ అయితే మాత్రం మీరు ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం పాజ్ చేస్తా. పాస్వర్డ్ అయితే మాత్రం మీరు డిజిట్స్ అంటే కంప్లీట్గా మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఒక అట్లీస్ట్ 0 to 9 ఒక డిజిట్, ఒక నంబర్ ఉండాలి. A to Z ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ కూడా ఉండాలి. సో అలాగా 8 to 14 క్యారెక్టర్ లోపు మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా పాస్వర్డ్ క్రియేట్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం, నేను రిప్లై ఇస్తాను. సెకండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే ఇవ్వాలి. తర్వాత హింట్ క్వశ్చన్, ఏదో ఒకటి హింట్ క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే నా బర్త్ సిటీ సెలెక్ట్ చేసుకున్నా, బర్త్ సిటీ. దెన్ ఇక్కడ ఎంటర్ ద క్యారెక్టర్ డిస్ప్లేడ్, ఏదైతే క్యారెక్టర్స్ ఉందో అక్కడే డిస్ప్లే చేసినవి అంటే పైన ఉన్న క్యారెక్టర్స్ కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు టైప్ చేయాలి. ఓకే, దెన్ రిజిస్టర్డ్ అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి అంటే నా ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను జస్ట్ దీనికి ముందే, అందుకే అది ఎగ్జిస్టింగ్ అని చూపిస్తుంది. సో మీకు చూపిస్తాను. అదొకటి ఈమెయిల్ పంపిస్తుంది మనకి. అది ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ని మనం క్లిక్ చేసి మన ఐడి అనేది యాక్టివేట్ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ యాక్టివేటెడ్. జస్ట్ దీనికి ముందే నేను క్రియేట్ చేస్తాను. సో మనం ఇప్పుడు లాగిన్ అయిపోదాం. రమేష్ 1671 పాస్వర్డ్ అండ్ క్యారెక్టర్స్, పైన ఉన్న క్యారెక్టర్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ చేసి ఇప్పుడు లాగిన్ అయిపోదాం. అయ్యవా, సో ఇక్కడ చూడండి చాలా డీటెయిల్స్ ఉన్నాయి, బట్ మనకు కావాల్సింది ఏంటి, పీసీసీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, దెన్ పాస్పోర్ట్ డీటెయిల్స్, మన పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మన మీరు పాస్పోర్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నా ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా టైప్ చేస్తూ చెక్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క క్యారెక్టర్ రాంగ్ అయినా సరే ప్రాబ్లం అవుతుంది. చూడండి నా పాస్పోర్ట్ ఇష్యూ డేట్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్, ఈ డీటెయిల్స్ అన్నీ మీ పాస్పోర్ట్లోనే ఉంటాయి. నో ప్రాబ్లం, మీరు చెక్ చేసుకొని ఇవన్నీ ఇక్కడ వేయచ్చు. విశాఖపట్నం, ఎక్కడికి మీరు ఇది పాజ్ చేస్తాను ఒక్క నిమిషం. కంట్రీ ఆఫ్ రీజన్, కంట్రీ ఫర్ విచ్ పీసీసీ ఈజ్ రిక్వైర్డ్ అంటే మీరు ఎక్కడికి అప్లై చేస్తున్నారు ఈ పీసీసీ అనేది. కువైట్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ద పర్పస్ ఫర్ విచ్ పీసీసీ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఏ పర్పస్ మీద మీరు వెళ్తున్నారు, లైక్ డిపెండెంట్గా వెళ్తున్నారా, లైక్ ఫ్యామిలీ వీసాగా వెళ్తున్నారా, లేకపోతే వర్క్ వీసాగా వెళ్తున్నారా. చూడండి ఇక్కడ కువైట్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. దెన్ ఇక్కడ ఫ్యామిలీ వీసాను, సపోజ్ మీరు ఫ్యామిలీ వీసాగా వెళ్తే మాత్రం ఇక్కడ మీరు అదర్స్ అని టైప్ చేసి ఫ్యామిలీ వీసా అని పెట్టండి. ఇక్కడ ఫ్యామిలీ వీసా లేదు, చూడండి ఆప్షన్ లేదు. సో అదర్స్ అని పెట్టి ఫ్యామిలీ వీసా అని పెట్టండి. ఫ్యామిలీ వీసా ఆర్ డిపెండెంట్ వీసా ఎనీథింగ్.
బట్ మీరు జాబ్కి వెళ్తే మాత్రం ఎంప్లాయ్మెంట్ వీసా అని పెట్టాలి అక్కడ, ఎంప్లాయ్మెంట్ వీసా అని. ఓకే, దెన్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. లైక్ మీ నేమ్, సర్ నేమ్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై బర్త్ అనే ఇవ్వాలి ఇక్కడ. తర్వాత పాన్ కార్డ్ నాట్ అవైలబుల్, ఓటర్ ఐడి నాట్ అవైలబుల్, ఎంప్లాయ్మెంట్ టైప్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రెడ్ కలర్ అనుకుని ఒకటి చూపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర ఒక రెడ్ స్టార్ ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే ప్రతి రెడ్ స్టార్ ఎక్కడెక్కడ ఉన్నా సరే దాన్ని కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి. రెడ్ స్టార్ లేదు అంటే చూడండి, ఇక్కడ ప్యాన్ అనుకొని ఉంది, దానిపైన రెడ్ స్టార్ లేదు, సో నో నీడ్. బట్ ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర ఏం పెట్టాలి అంటే మీరు ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్తూ ఉంటే మాత్రము నాట్ ఎంప్లాయిడ్ అని పెట్టాలి. లేదా ఫ్యామిలీ వీసాకి వెళ్తే మాత్రం ఇక్కడ హోమ్ మేకర్ అనుకుని ఒక ఆప్షన్ ఉంటుంది, హోమ్ మేకర్ అని పెట్టేసేయాలి. మెరిటియల్ స్టేటస్ అది మీ ఇష్టం, సింగిల్ అయితే సింగిల్, మ్యారీడ్ అయితే మ్యారీడ్. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముంటే అది వేసేసేయండి అక్కడ. తర్వాత ఆధార్ నంబర్ అంటే కంపల్సరీ వేయాలి అక్కడ. మీ ఏదైతే ఉందో ఆధార్ నంబర్ అక్కడ వేసేసేయండి. తర్వాత కిందకి వస్తే ఐ అగ్రీ ఎస్, తర్వాత సేవ్ మై డీటెయిల్స్ కొట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోండి. తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ ఫాదర్ నేమ్ ఇస్తాం, సర్ నేమ్ ఇస్తాము, దెన్ మదర్స్ సర్ నేమ్. సపోజ్ అక్కడ మీరు మ్యారీడ్ అని పెట్టుకుంటే ఇక్కడ స్పౌస్ నేమ్ కూడా వస్తుంది, అంటే మీ వైఫ్ నేమ్ అండ్ వైఫ్ సర్ నేమ్ కూడా ఇవ్వాలి. వీళ్ళది ఆధార్ కార్డులో లేదా మీ పాస్పోర్ట్లో ఎట్లా ఉందో అట్లానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పెల్లింగ్స్తో సహా సేమ్ ఇవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చెప్పొద్దు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు, మళ్ళీ చెప్తున్నాను. సో నెక్స్ట్ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, మీ అడ్రస్ వేసేసేయండి అక్కడ. హౌస్ నంబర్, తర్వాత విలేజ్, సిటీ, టౌన్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, మాదైతే శ్రీకాకుళమే. తర్వాత మీరు డిస్ట్రిక్ట్ వేసిన తర్వాత మీకు పోలీస్ స్టేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అక్కడ. సో మీ ఏరియా పోలీస్ స్టేషన్ అక్కడ వేసేసేయండి. మాది కాశీబుగ్గ వస్తుంది. పిన్ కోడ్ మాది 532222. మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి అక్కడ, ఎందుకంటే మీకే ఫోన్ వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, మీరు ఆల్రెడీ యాక్టివేషన్ కోడ్ వచ్చింది కదా మీ ఈమెయిల్ ఐడి, అదే సేమ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పర్మనెంట్ అడ్రస్ ఈజ్ అవైలబుల్, ఎస్ అని పెట్టాలి. అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఎస్ అని పెట్టేసేయండి, లేదా నో అంటే మీరు మళ్ళీ సెకండ్ అడ్రస్ ఇవ్వాలి అక్కడ మీరు. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ దగ్గర మ్యాక్సిమం మీరు పోలీస్ ఏమైనా అంటే ఇన్ ద పాస్ట్లో మీరు ఏమైనా పోలీస్ కేసులో కన్విక్ట్ అయ్యారా, లేకపోతే ఏదైనా కోర్టుకి వెళ్ళి ఏమైనా కేసు అయింది, అలాగే క్రిమినల్ కేసెస్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీకు పీసీసీ రాదు. సో అలాంటివి ఏమీ లేనప్పుడు ఇవన్నీ నో అని పెట్టేసేయండి. నో అని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ మై డీటెయిల్స్. మీరు ప్రతి దగ్గర సేవ్ మై డీటెయిల్స్ అని కొట్టాలి, ఎందుకంటే ప్రతి పేజ్లో మీరు ఫిల్ చేసేటప్పుడు అది సేవ్ మై డీటెయిల్స్ అని కొడితే అది సేవ్ అవుతుంది, మీ డీటెయిల్స్ అనేది సేవ్ అవుతాయి. సపోజ్ మీరు నెట్ డిస్కనెక్ట్ అయినా ఇంకేమైనా సరే మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. సేమ్ మీరు ఏ పేజ్లో ఉన్నారో ఆ పేజ్ నుంచి మళ్ళీ అయిపోవచ్చు. లేదు అంటే సేవ్ మై డీటెయిల్స్ కొట్టకపోతే మళ్ళీ అది సేవ్ అవ్వదు, మళ్ళీ మీరు బ్యాక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో అందుకే అంటున్నాను, ప్రతి పేజ్ దగ్గర సేవ్ మై డీటెయిల్స్ కొట్టేసేయండి. లాస్ట్ పేజ్ సెల్ఫ్ డిక్లరేషన్, మాదైతే పలాసా, డేట్ ఈరోజు డేటు, అగ్రీ. తర్వాత ఇక్కడ కూడా సేవ్ మై డీటెయిల్స్ కొట్టేసేయండి. దెన్ మీరు సబ్మిట్ చేయక ముందు ఒకసారి ప్రివ్యూ మై పీసీసీ ఫామ్ అనుకొని పెట్టండి, అది ఒకసారి క్లిక్ చేయండి అక్కడ. అది ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తుంది. మీరు అక్కడ మళ్ళీ రీవెరిఫై చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఇంకా సబ్మిట్ చేసేవచ్చు. నాకేదో ప్రాబ్లం వచ్చింది, పోర్టల్ కరెంట్లీ ఫేసింగ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో నేను మళ్ళీ సేవ్డ్ అప్లికేషన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ చూడండి 2 సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. ప్రివ్యూ మై అప్లికేషన్లో మీరు మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అయితే
నో ప్రాబ్లం, మీరు ఫార్వర్డ్ అయిపోయి సబ్మిట్ చేసేయండి. లేదు ఎక్కడైనా రాంగ్ ఉంటే మాత్రం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళీ దాన్ని రీఎడిట్ చేసి మళ్ళీ సబ్మిట్ పేజ్కి వచ్చి సబ్మిట్ చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు పేమెంట్ సెక్షన్, దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ చూడండి పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంది. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేమెంట్ ఆప్షన్లోకి వస్తుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తాను, మీకు పాజ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ ఆర్ హై డిమాండ్లో ఉన్నాయి ప్రెజెంట్. సో మీరు ఏ అప్లికేషన్ సబ్మిట్ చేసినా దాన్ని మళ్ళీ మీరు రీస్కెడ్యూల్, అంటే సపోజ్ ఆ టైంకి మీరు వెళ్ళలేకపోతే ఈ అప్లికేషన్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, రీస్కెడ్యూల్ చేసుకోలేరు. సో మళ్ళీ రీఅపాయింట్మెంట్ అంటే రీబుకింగ్ చేసుకోవాలి. సో వాళ్ళు చెప్తున్నారు, ఐ డోంట్ నో, అంటే నాకు తెలియదు ఎందుకు అలా చెప్తున్నారు. ఓకే ఐ అండర్స్టాండ్ అని పెట్టేసి నెక్స్ట్కి వెళ్ళిపోయండి. సో మీకు ఇక్కడ చూడండి నెక్స్ట్ అవైలబుల్ అపాయింట్మెంట్ స్లాట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ పిఎస్కే విశాఖపట్నం అయితే నెక్స్ట్ 7, ఈరోజు థర్డ్ కాబట్టి నెక్స్ట్ 7th అవైలబుల్ అని చూపిస్తుంది. సో నాదైతే విశాఖపట్నం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అడ్రస్ చూసుకోవాలా, మీ పాస్పోర్ట్ ఆఫీస్ ఎక్కడైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో సేమ్ అడ్రస్ వస్తుందా లేదా. నాదైతే కరెక్ట్ అడ్రస్ వస్తుంది, పిఎస్కే విశాఖపట్నం, వచ్చా స్క్వేర్, డోర్ నెంబర్ 39/6-71. ఓకే, తర్వాత కిందికి వస్తే ఇక్కడ మీరు సేమ్ ఆ పైన ఉన్న క్యారెక్టర్స్ అనేవి క్యాప్స్ లాక్స్తో ఆన్ చేసుకొని సబ్మిట్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్. ఓకే ఇప్పుడు ఏంటి, ఓకే సో ఇది ఫైనల్ పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అనుకున్నది కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ డేట్ కావాలి మీకు, సో డేట్ చూసుకోండి అనమాట. మీరు ఏ డేట్ అయితే ఉందో మీరు అవైలబుల్ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వెళ్ళిపోవచ్చు. ఓకే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇందాక వచ్చిన మీకు చెప్పినా కదా. సో ఓకే ఐ అండర్స్టాండ్ అని పెట్టేసేయండి, ఇదేం లేదు. నెక్స్ట్ పే అండ్ బుక్. ఇక్కడ ఏంటంటే ఓకే ఇది పేమెంట్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఈజీ ప్రాసెస్ ఏంటంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. మీరు యూపీఐ ఐడి ఇచ్చకంటే క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఇక్కడ క్యూఆర్ కోడ్, నేనైతే క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. మీ ఫోన్పే ఓపెన్ చేసి సింపుల్గా ఈ కోడ్ స్కాన్ చేసేసి పేమెంట్ 500 రూపీస్, చూడండి అక్కడ అమౌంట్ కనిపిస్తుంది, 500 రూపీస్ పే చేసి ఇంకా ప్రొసీడ్ అయిపోతే మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ అయిపోయి మీ ఈమెయిల్కి ఈ అపాయింట్మెంట్ స్లాట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంట్లో కింద సెకండ్ పేజ్లో అన్నీ ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేవి. మీకు సపోజ్ డాక్యుమెంట్స్ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. సో అవన్నీ పట్టుకొని ఆ స్లాట్ టైంకి మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. మీ పీసీసీ అనేది అట్ ద సేమ్ డే ఇన్ ద సెన్స్ సేమ్ డే సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే పీసీసీ పోలీస్ ఎంక్వైరీ వస్తుంది. వచ్చినాక 1 వీక్లో యానీ 1 వీక్ 7 వర్కింగ్ డేస్లో మీ పీసీసీ అనేది మీ ఇంటికి పోస్ట్లో వస్తుంది. ఇది కొత్త రూల్, అంటే నేను చేసుకునేటప్పుడు మాత్రం పోస్ట్లో కాదు, మేము వెళ్ళిన సేమ్ డేనే మాకు వచ్చేసేది పీసీసీ. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు పోస్ట్లో వస్తుంది డైరెక్ట్గా మీ ఇంటికి. సో ఇట్ విల్ టేక్ 7 to 10 days లోపు మీరైతే ఒక గ్రేస్ పీరియడ్ అయితే పెట్టుకోవాలి. ఈ 10 days అయితే గ్రేస్ పీరియడ్ పెట్టుకొని మీరు ఫర్దర్గా మీ పనులను చేసుకుంటే చాలా బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఈ కువైత్ పీసీసీ అప్లికేషన్ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు సపోజ్ అర్థం కాకపోయినా సరే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, మీరు దానికి మెసేజ్ చేయండి, ఐఎమ్ హియర్ టు హెల్ప్. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో, సో నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇలాంటి వీసా రిలేటెడ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.